పార్లమెంట్ సమావేశాలు ఇవాళ 17వ రోజు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలపై లోక్సభలో చర్చ జరగనుంది. విద్యార్థులపై పోలీసుల చర్యలు, ఇతర వివాదాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో వివరణివ్వనున్నారు. విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మంత్రిత్వ శాఖల పనితీరు, దేశ అభివృద్ధిపై కేంద్ర మంత్రులు ఎంపీలకు వివరించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కీలక అంశాలపై ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఒంగోలు కూటమి నేతలు బాలినేని, దామచర్ల మధ్య వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నెల 13న పార్టీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని దామచర్ల జనార్దన్ ను టీడీపీ ఆదేశించింది. కూటమి సమన్వయం కోసం జనసేన కూడా రంగంలోకి దిగింది. బాలినేని సంయమనం పాటించాలని కమిటీ సభ్యులు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 4 రోజుల జూమ్ సమావేశంలో భాగంగా ఇవాళ 2వ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై నేతల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2,23,368 డిజిటలైజ్డ్ ఎన్యూమరేటెడ్ ఫారాలు నమోదయ్యాయి. దాదాపు 81% ప్రక్రియ పూర్తయింది. నియోజకవర్గంలో మొత్తం 2,76,260 మంది ఓటర్లుండగా మిగిలిన 52,892 ఓటర్లపై డబుల్ ఓట్లు, మరణించిన వారు, స్థల మార్పు వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసి అక్టోబర్ 25 నాటికి తుది జాబితా ప్రకటిస్తామని ఎస్ఐఆర్ ఏరో విజయేందర్ తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనుమతి లేదని మున్సిపల్, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని తొలగించేందుకు సిద్ధం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి విగ్రహం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఛార్జ్ గుజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్తో పాటు పలువురిపై కేసులు పెట్టారు. పోలీసుల ఆంక్షల ఉల్లంఘన, ట్రాఫిక్ కు అంతరాయం, అవమానకర వ్యాఖ్యల ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట 24వ వార్డులో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి 2 ఏళ్ల పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నేతలు ప్రజలకు వివరించారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. నవంబర్లో మరో 7,000 డీఎస్సీ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేస్తామని కూటమి నేతలు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరో 2 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటి కస్టడీలో కీలక విషయాలపై ఉదయ్ నోరు మెదపలేదని, సూసైడ్ నోట్, ఐఫోన్లోని ఆధారాలపై మరింత విచారించాల్సిందని పోలీసులు తెలిపారు. తొలి కస్టడీ తర్వాత సీసీ కెమెరాలు లేని చోట విచారించి ఇబ్బందులకు గురి చేశారని ఉదయ్ ఫిర్యాదు చేశారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ముంబై అహ్మదాబాద్ హైవేపై తనిఖీల్లో ₹1,00,00,000 నకిలీ కరెన్సీ పట్టుబడింది. 500 నోట్లతో ఉన్న 20,000 ఫేక్ నోట్లని వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ముంబై నుంచి అహ్మదాబాద్కు తరలిస్తుండగా కోపగావ్కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు. 30 లక్షల ఒరిజినల్కి 1 కోటి ఫేక్ ఇస్తామంటూ ఆఫర్ చేశారు. వీరి వెనక ఎవరున్నారు, నెట్వర్క్ ఎక్కడుందనే విషయంపై కూపిలాగుతున్నారు పోలీసులు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అవకతవకలు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై 11 మంది అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవితో పాటు డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 5 సివిల్ అసిస్టెంట్ సర్జన్లపై విచారణ జరగనుంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుతో నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖమ్మం జిల్లా తల్లాడలో విజయదుర్గ రైస్ ఇండస్ట్రీస్ పై విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. రికార్డులో నిల్వల్ని తనిఖీ చేయగా 2,448 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దీని విలువ 7 కోట్లుగా అధికారులు తెలిపారు. మిల్లు యజమాని బండారు నరసింహారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు సంయుక్తంగా జైల్ భరో నిర్వహించాయి. నేలకొండపల్లిలో రాస్తారోకో చేపట్టి లేబర్ కోట్లను రద్దు చేయాలని, పంటలకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించి నిరుద్యోగాన్ని అరికట్టాలని కోరారు. హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు.
విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులు అండగా నిలిచారు. కొత్త కోటూరు గ్రామానికి చెందిన బానోతు ఉపేందర్ కుటుంబానికి ఎన్వి బాబు, షేక్ నాగుల్ మీరా కలిసి నిత్యావసర సరుకులు అందించారు. ప్రతి నెల తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు సాయం చేస్తున్న బాబు సేవల్ని స్థానికులు అభినందిస్తున్నారు. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం అదృశ్యమవడం కలకలం రేపింది. కవలలో ఒకరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. మరుసటి రోజు మరో చిన్నారి అంత్యక్రియలకు వచ్చేసరికి గుంతలో ఆ మృతదేహం కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు శ్మశాన వాటిక కాటి కాపరుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో 4 దొంగలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 విద్యుత్ మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన నిందితులు ముఠాగా ఏర్పడి విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్స్లు, ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను చోరీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితుల నుంచి ఆటోని కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. షేక్పేట నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పై వర్షపు నీటి కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్ లైన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. పైప్ లైన్ కింద పడే సమయంలో ఒక ద్విచక్ర వాహనదారుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫ్లైఓవర్ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిగతా పైప్ లైన్లను వెంటనే పటిష్టం చేయాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్పలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. 11 మంది వేద పండితులు నడుము లోతు నీటిలో దాదాపు 80% వరకు మునిగి 2 గంటల పాటు వేద మంత్రాలను పారాయణం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ నిర్వహించిన యాగానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లకు చేరింది. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్ల ద్వారా 354 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 51,016 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 51,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 45,000 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 878 అడుగులకు చేరింది. జలాశయంలో ప్రస్తుతం 181 టీఎంసీల నీటి నిలువ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి 25,872 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 519 అడుగులకు చేరగా నీటి నిల్వ 148 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. లోయర్ మానేరు డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 10,523 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 216 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 894 అడుగులకు చేరగా 7 టీఎంసీల నీరు నిలువుంది. ఎల్ఎండి పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలుగా ఉంది. వారణాసిలో గంగా నది నీటి మట్టం ప్రస్తుతం స్థిరంగా ఉన్న వరద పరిస్థితులతో ప్రజలకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఘాట్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. 5 రోజుల తర్వాత హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 151,970 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 139,300 రూపాయలకు చేరింది. వెండి ధర కేజీ 100 రూపాయలు పెరిగి 2,50,000గా నిలిచింది. 2026-27లో ప్రపంచవ్యాప్తంగా వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన ఎల్నినో, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పంటలకు ముప్పుగా మారుతున్నాయని విశ్లేషించింది. ఈ ఏడాది ప్రపంచ వరి ఉత్పత్తి సుమారు 9 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ముంబై లోకల్ రైల్లో 21 ఏళ్లుగా కలిసి ప్రయాణిస్తున్న భజన్ మండలి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భయందర్, దాదర్ లోకల్లో దేవికి 56 రకాల నైవేద్యాలు సమర్పించి ఆరతి, పూజలు చేశారు. వేడుక అనంతరం తోటి ప్రయాణికులకు గులాబీ పూలు పంచారు. ఈ భిన్న వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జార్ఖండ్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా ఖండించారు.
9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతోని పోలీసులు కొట్టడంతో ఛాతీలో తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయొద్దని, ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంచీలో జేపీఏఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. జైపాల్ సింగ్ స్టేడియం దగ్గర పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. పరీక్షలు, నియామక ప్రక్రియలో తమ డిమాండ్లను పరిష్కరించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ బాబా ఔఘర్నాథ్ ఆలయంలో సావన్ శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది కన్వర్ యాత్రికులు జలాభిషేకం చేశారు. శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.